హాయ్ అండి. క్యారెట్ రైస్ చాలా సింపుల్గా ఎలా పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. అంత బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 ఎల్లుల్లి రేఖలు, కొన్ని పోపు సామాన్లు, ఒక ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిరకాయ ముక్కలు, కొన్ని కరివేపాకులు వేసుకొని లైట్గా దోరగా యాగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసుకొని 1 నిమిషం పాటు యాగనివ్వాలి. అందులోనే ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి. చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న రైస్ని కూడా 1 కప్పు రైస్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుసుకున్న దాన్ని మనం ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేస్తే పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో మనం ఏ పొడి కూడా యాడ్ చేయలేదు, కానీ టేస్ట్ మటుకి చాలా బాగుంటుందండి. పిల్లలకి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా చిన్నవాడికి ఫేవరెట్ అయిన ఫుడ్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.